జూలై 7న జరగబోయే సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి వేతనాలు పెంచాలని కోరుతూ నిర్వహించే ధర్నాలో ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న అన్ని క్యాడర్లు, అన్ని యూనియన్ల ఉద్యోగులు, వారి నాయకులు పాల్గొనమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పిఏబి ప్రకారం వేతనాలు పెంచాలని, మహిళలకి 180 రోజులు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ సౌకర్యం కల్పించాలని, 12 నెలల పాటు వేతనాలు ఇవ్వాలని, అలాగే ఇతర చట్టాలన్నీ కూడా వర్తింపజేయాలని కోరుతూ ఎస్ఎస్ఏ జేఏసీగా నిర్వహించే ఈ కార్యక్రమంలో మొత్తం అందరు ఉద్యోగులు పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. అక్కడక్కడ వాట్సాప్ మెసేజ్ల్లో మనకి సంబంధం లేదని, పాల్గొనక్కర్లేదని కొన్ని గ్రూపుల్లో మెసేజ్లు కూడా నేను చూశాను. ఇది సరైనది కాదు. ఈ కార్యక్రమం ఏ ఒక్కళ్ళో కొంతమంది కోసం జరిగేది కాదు. ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న ఉద్యోగులందరి గురించి నిర్వహించే ఈ కార్యక్రమం. కొంతమంది నాయకులు అటువంటి ఆలోచనతో ఉండడం శోచనీయం. ఇప్పటికైనా వారి ఆలోచన ధోరణి మార్చుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్లో ఉన్న మొత్తం ఉద్యోగులు, వాళ్ళకి ప్రాతినిధ్యం వహించే వివిధ యూనియన్ల నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న అంశాలు ఉంటే అది తర్వాత కూర్చునేనా చర్చించుకుని పరిష్కారం చేసుకోవచ్చు. కానీ ఈ సమయంలో ఒక ఐక్యంగా ఒక మెసేజ్ని ప్రభుత్వానికి ఇవ్వవలసిన సమయంలో దాంట్లో పాల్గొనొద్దు అని చెప్పడం ఎవరికి ప్రయోజనం కలిగిస్తుందో ఆలోచించమని చెప్పి ఆ నాయకులకి కోరుతూ ఉన్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీగా మీకు విజ్ఞప్తి చేసేది, రేపు జరిగే కార్యక్రమంలో ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞులైన, చదువుకున్న ఉద్యోగులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.